హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ జెకే శేఖర్ యాదవ్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు జె.కె. శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ నవోదయ స్కూల్ నుంచి చైతన్య స్కూల్ మీదుగా జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ వరకు సుమారు 2000 మంది విద్యార్థులు నాయకులు కార్యకర్తలతో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలతో దేశభక్తిని చాటుతూ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆనందగౌడ్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, నందం దివాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విఘ్నేష్ చారి, వాసు, సుధా, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి భరత్ సింహారెడ్డి, సురేష్ రెడ్డి, సిద్దిరాం రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు సతీష్ గౌడ్, విద్యాసాగర్, రమేష్, రవి యాదవ్, రమేష్ యాదవ్, రంగ శ్రీనివాస్ గౌడ్, రాజు యాదవ్, నాగరాజు యాదవ్, జగన్ముదిరాజ్, యాదగిరి యాదవ్, జగదీష్ కుమార్ యాదవ్, మార్చాల శ్రీనివాస్, వసుంధర, రేణుక, తేజస్విని, సబిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య, శివరాత్రి యాదగిరి, చాణక్య స్కూల్, వనజ, నవోదయ, గిరి, బాలాజీ క్రాంతి హై స్కూల్, లత లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఇంటా జాతీయ జెండా, ప్రతి గుండెలో దేశభక్తి. జై హింద్. వందే మాతరం, వందే వందే మాతరం, జై భారత్ మాతా కీ జై. भारत माता की जय. भारत माता की जय. జరగండి, ఒక ఫోటో తీసుకొని అన్న ఒక్క నిమిషం.
ఈరోజు జేదిగుట్టలో శేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యం సహకారంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80 సంవత్సరాలకు వస్తున్న సందర్భంగా స్వతంత్ర సందర్భంగా ఇవాళ హర్ ఘర్ తిరంగా యాత్ర పేరిట ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. చాలా మంది అంటున్నారు ప్రధానమంత్రి కొత్తగా చెప్తున్నాడు ఏంది, హర్ ఘర్ తిరంగా ఏంది, తిరంగా యాత్ర ఏంది, మేము చేస్తలేమా అనే విధంగా కూడా మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళకు ఒక్కడికి వెళ్ళదు. 15th ఆగస్ట్ వస్తుందంటే నాయకులు కొంతమంది భక్తి సంఘాల వాళ్ళే నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయడము, జనగణమన వాడడం, వెళ్ళిపోవడం. కానీ ఇవాళ విద్యార్థులలో కానీ సామాన్య ప్రజలలో కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమంది ప్రాణ త్యాగాలతోని ఎంతమంది త్యాగాలతోని మనకు స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రానికి ఉద్దేశం ఏంటి, దీనివల్ల ప్రజలకి ఏమి చెప్పాలనుకున్నారో చెప్పలేకపోతున్నారు. నిజంగా స్వతంత్రం వచ్చింది, పిల్లలైతేనేమో రేపు హాలిడే ఉంటుంది, 15th ఆగస్ట్ స్కూల్ పోవచ్చు, పోయి రాబోతుంది. కానీ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సంకల్పం తీసుకున్నా దానికి దేశంతో ముడిపడి ఉంటుంది, దేశభక్తితో ముడిపడి ఉంటుంది. ఇండివిజువల్ గా ఎవరికో మేలు జరగాలని ఏ కార్యక్రమం కూడా ఆయన ప్రధానమంత్రి అయిన ఇన్ని సంవత్సరాలు తీసుకుంది. దీని ఉద్దేశం ఏంటంటే యువతలో దేశభక్తి పెరగాలి, యువతలో స్వతంత్రం గురించి తెలవాలి, యువతలో మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలు అవుతున్నారు. ఈ అన్నిటిని మాట్లాడాలంటే వాళ్ళకి దేశభక్తిని పోలే, దేశం ఎంత ముఖ్యమో తెలవాలి, మనకు స్వతంత్రం రాకముందు ఎన్ని కష్టాలు ఉండేనో తెలవాలి. అంటే ఈ 15th ఆగస్టు ఒక వారం 10 రోజుల ముందే దీని గురించి ఒక ఉత్సవాలాగా చేస్తే తెలియని వాళ్ళు తల్లిదండ్రులు అడుగుతారు, టీచర్లను అడుగుతారు, ఏంది స్వతంత్రం అంటే ఏంది, ఈ ఫ్లాగ్ ఎగిరేయడం అంటే ఏంది, ఇప్పటికి చాలా మంది తెలియదు. నేను స్కూల్ మేనేజ్మెంట్ వారు కూడా విన్నపం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విన్నపం చేస్తున్నా. స్వతంత్ర దినోత్సవం ముందుగా ఒక వారం రోజుల ముందు పిల్లలకు స్వతంత్ర సమరయోధుల గురించి పాఠాలుగా చెప్పి వాళ్ళకు ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించాలి. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే స్వతంత్రం ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డారు, మహాత్మా గాంధీ ఏంది, స్వతంత్రం గురించి నేతాజీ ఏం చేసిండు, మన తెలంగాణ గురించి ఏం జరిగింది, ఇవన్నీ భవిష్యత్తు తరాలు గూగుల్లో కొట్టి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, అప్పటికప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పిల్లలకు జ్ఞానంతో పాటు దేశభక్తి పెరగాలంటే ఇలాంటి ర్యాలీలు ఇంటింటికి ఓసారి ఇంటింటి మీద పెడతారు. అందరూ అంటుండే ఇంటింటి మీద ఏంటి, ఆ ఇంటి మీద పెట్టినప్పుడు పిల్లలు అడుగుతారు, ఇంటి ముందు వాళ్ళు అడుగుతారు, ఏమన్నా 15 ఆగస్టు పెడతారు కదా, మీరు ఇవాళ ఎందుకు పెడుతున్నారు. దానికి ఏంటంటే చెప్పాలి. మాకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే స్వతంత్ర దినోత్సవం అంటే ఏదో ఉత్సాహం కాదు, మన దేశాన్ని మనం కాపాడడానికి, మన దేశం ఐక్యత ఉంచడానికి ఈ జెండా అనేది, దీని కింద మనం అందరం రాజ్యాంగాన్ని గౌరవించి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ఉద్దేశించే స్వతంత్ర దినం అని చెప్పడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొన్న పిల్లలకు, ఇక్కడ మేనేజ్మెంట్ వారికి, మా నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ స్కూల్ మేనేజ్మెంట్ వారికి మరొక్కసారి విన్నపం చేస్తున్నా, ఈ ఉత్సవాలు కాదు, పిల్లలకు పాట అది మీ పుస్తకాలలో లేకున్నా దాన్ని స్పెషల్ గా మీరు పెట్టి పిల్లలకు నేర్పించవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి. ఈరోజు 122 డివిజన్ జేదిగుట్ట మరి శ్రీనివాస్ నగర్ నవోదయ స్కూల్ నుండి, అదేవిధంగా ముగ్ధూర్ నగర్ చైతన్య స్కూల్ మరి కరస్పాండెంట్స్ యాదగిరి గారి యొక్క సహకారంతో వారి యొక్క స్టూడెంట్స్తో ఈ యొక్క కార్యక్రమంలో మరి అదేవిధంగా చాణక్య స్కూల్ వన్య మేడం గారు వారి యొక్క సహకారంతో బాలాజీ స్కూల్ లత గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, మరి అదేవిధంగా దేశం మీద ప్రేమ ప్రతి పౌరుడు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు జాతీయ జెండాను హర్ ఘర్ తిరంగా యాత్రను పెట్టేసి మన యొక్క మన జెండాను మనం గౌరవించుకోవాలి. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. మరి జాతీయ జెండాతోటి ప్రతి బస్తీలో ర్యాలీ చేయాలని చెప్పేసి వారు భారత ప్రభుత్వం నుంచి వారు సూచన జరిగింది. దాంట్లో బాగా ఈరోజు గుట్టలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు, మన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు మాంకాలి మన సికింద్రాబాద్ జిల్లా ఇన్ఛార్జి నందనం దేవకర్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మిత్రుడు మరి శివరాత్రి యాదగిరి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ విఘ్నేష్ గారు, శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా భవానీ గారు, మరి జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా సుధా గారు, ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి ఓబీసీ మోర్చా నాయకులు, మరి అదేవిధంగా వివిధ ప్రజలు,
బస్తీ అసలు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అడ్వాన్స్ 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకటే నినాదం ఏంటంటే భారతదేశం జాతి ఐక్యంగా ఉండాలి, భారతీయ జెండాను గౌరవించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు మన నినాదం అంటే భారత్ మాతకు జై. అదేవిధంగా మొక్కలు నాటాలి, వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని చెప్పేసి అదే నినాదంతో మనం పోతున్నాం. కాబట్టి ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాము, ప్రతి మొక్కను పెంచాలి. ఈరోజు కాలుష్యం ఎక్కువైపోయి ప్రజల జీవనశైలి కూడా ఇబ్బంది ఉంది, వర్షాలు కూడా పడతలేవు. కాబట్టి ప్రతి వ్యక్తి చెట్టు నాటాలి. ఆ చెట్టుతోటి వాతావరణ కాలుష్యం తగ్గించినట్టయితే వర్షాలు పడితే రైతు బాగుంటే ఈ రాజ్యం బాగుంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క ర్యాలీ ఇక్కడ నుండి జేరుడు లాస్ బస్కు వెళ్ళి ఆడ దానికి ముగింపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాదగిరి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడిని ట్రస్మా ఈరోజు భారత ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జెండాను గౌరవించుకుందాం, శాంతిని కాపాడుదాం అనేటటువంటి నినాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు మరియు నవోదయ స్కూల్ విద్యార్థులు, బాలాజీ క్రాంతి స్కూల్ విద్యార్థులు, అలాగే చాణక్య స్కూల్ విద్యార్థులు వీళ్ళందరితో పాటు పెద్దలు శేఖర్ యాదవ్ గారు, మిగతా పెద్దలందరూ సురేష్ రెడ్డి గారు, మిగతా అందరి సహకారంతో ఇవాళ విద్యార్థుల యొక్క ర్యాలీని ఇక్కడ మగ్దుం నగర్ జగద్గిరిగుట్ట చైతన్య విద్యానికేతన్ నుంచి జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాండ్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. అలాగే మొక్కలు నాటండి, మరి పర్యావరణాన్ని పరిరక్షించండి, అలాగే అవాయిడ్ డ్రగ్స్. మెయిన్ ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఏదైతే ఉందంటే యువతను పాడు చేస్తున్నటువంటి డ్రగ్స్, ఈ అవాయిడ్ డ్రగ్స్ అనేది కూడా ఈ యొక్క స్లోగన్స్ లో ముఖ్య ఉద్దేశమే. మరి దేశాన్ని కాపాడుకోవడం కోసం శాంతి ర్యాలీగా ఇది భావిస్తూ ప్రధాని వారి మాటల వరకు వారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క విద్యార్థుల యొక్క ర్యాలీ కొనసాగుతుందని మిత్రులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. తిరంగా యాత్ర భారత ప్రధాని పిలుపు మేరకు మరి ఈ జగదిగుట్టలో నిర్వహించబడుతుంది. దేశభక్తి యువతలో పెంపొందించడమే లక్ష్యంగా యువతను దేశ ద్రోహులుగా మారకుండా దేశభక్తులుగా మార్చాలనే సదుద్దేశంతో మరి ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తా ఉన్నారు. అందరూ ప్రతి పౌరుడు కూడా ఈ తిరంగా చేతబూని యాత్రలో పాల్గొనాలి. అలాగే ప్రతి ఇంటి మీద కూడా తిరంగా జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నారు. కనుక ఈ యాత్రకు ముందుకు వచ్చి నిర్వహిస్తున్న మరి శేఖర్ గారికి వారి మిత్ర బృందానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన